శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే సార్. సార్, ఇది రోజా గారు ఒక మాట ఏమన్నారంటే, నేను రాజకీయంలో ఉన్నప్పుడు, పదవిలో ఉన్నప్పుడు జబర్దస్త్ చేస్తే తప్పని మీరు అన్నారు కదా. ఇప్పుడు అదే పదవిలో ఉన్న వాళ్ళు బాలకృష్ణ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వీళ్ళిద్దరూ అదే ఒక పదవిలో ఉండి సినిమాలు చేయడం ఎంతవరకు కరెక్ట్? నాకేమో నిందించారు, వాళ్ళని ఏమో నిందించట్లేదు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు. అమ్మాయి ఆ ప్రశ్న కూడా కరెక్ట్ కాదు. సినిమాలు చేయడం రామారావు గారు చేయలేదా? ముఖ్యమంత్రిగా ఉండి చేయలేదా? ఎంజిఆర్ చేయలేదా? ఇవన్నీ పిచ్చి మాటలు తెలియక చేస్తున్నప్పుడు క్వశ్చన్ చేశారు. ఇప్పుడు వాళ్ళేదో పిచ్చి మాటలు మాట్లాడారు. ఏమైపోయి వాళ్ళు పిచ్చివాగుళ్ళు. ఆ కూటమి ప్రభుత్వం మాట్లాడే అన్ని పిచ్చివాగుళ్ళే. వాళ్ళు చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అంటే మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళకి ఇంగిత జ్ఞానం లేదు, బుద్ధి జ్ఞానం లేదు. వాళ్ళు మాట్లాడండి, ఈఎంఐ కూడా ఆ మాట మాట్లాడేందుకు అనవసరం. ఇప్పుడు చేస్తారు, ప్రజలు చూస్తున్నారు. ఇదే పవన్ కళ్యాణ్ నేను మానేస్తానని మాట ఇచ్చాడు, మళ్ళీ సంవత్సరంలోనే మాట మారి అతను మాట మారటం, అన్నమాట మీద నిలబడపోవటం మామూలే. ఆ రోజు అన్నాడు, నేను అందరికి గుర్తుంటే హిమేంద్ర సినిమాలు చేయను, అంకితం ప్రజా జీవితం అన్నాడు. మళ్ళీ సంవత్సరంలోనే తిరగకుండా సినిమాలు చేశాడు. డబ్బులు కక్కుర్తిపడి ఒప్పుకున్నాడు. అదేమంటే పార్టీకి ఫండ్ నడపడానికి డబ్బులు కావాలి, చంద్రబాబు ఇచ్చే సరిపోవట్లేదు, ఇది కావాలని. కనుక అది అతను బాలకృష్ణ ఎప్పుడు పదవిలో లేడు, ఎమ్మెల్యేగా ఉన్నాడు అంతే. ఎప్పుడు ఏ పదవిలో కూర్చోలే. అతను చేస్తాడు. రామారావు గారు చేశారు, మహనీయుడు రామారావు గారు చేశారు. తప్పు కాదు, ప్రజలు అంగీకరించిన విషయం. ప్రజలు దీన్ని తప్పు పడుతున్న విషయం కాదు. దాన్ని వాళ్ళు సన్నాస్తనంగా వాళ్ళు తప్పు పెట్టి మాట్లాడారు కనుక ఆ మాట ఈఎంఐ మాట్లాడు కూడా అనవసరం మాట. అది అనవసరం, నాట్ నెసరీ. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి జనాల్లో ఎక్కువ తిరగట్లేదు, సినిమాలోనే ఉంటున్నాడు అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఎక్కడున్నాడమ్మా? ఎక్కడ లేడు, సినిమా లేడు, ఎక్కడ. అంటే ఇప్పుడు మొత్తం సినిమాలో బిజీలో ఉన్నాడు కదా సార్. ఓజీ సినిమా, ఇప్పుడు అయ్యే ఆ సినిమా అతను ఎందుకు వచ్చాడో రాజకీయాల్లోకి, ఎందుకు వచ్చాడో, ఏం చేస్తున్నాడో అతనికి ఆ లెక్క తనకే తెలియదు. అతను ఒక వేస్ట్ మెటీరియల్, పొలిటికల్లీ ఏ వేస్ట్ మెటీరియల్, పొలిటికల్లీ ఏ కామెడీ పీస్, పొలిటికల్లీ ఒక జోకర్. ఈస్ అన్ఫిట్ టు బి ఎ పొలిటీషియన్, అన్ఫిట్ టు బి ఎ పీపుల్స్ లీడర్. అతను ఏదో సినిమాలు చేసుకుంటాం బెస్ట్. సినిమాలు డెఫినెట్గా సినిమాల్లో పాపులర్ హీరో ఓకే, సినిమాల వరకే తప్పితే అతనికి రాజకీయాలు, ప్రజా జీవితాలకి అసలు ఎందుకు పనికిరానోడు. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉండేవాడు ఎప్పుడో ఒకసారైనా మాట కట్టుబడి ఉన్నాడు. ఏ మాటకి ఏనాడు ఈ 12 ఏళ్లలో అతను రాజకీయాల్లో అడుగుపెట్టిన కాడ నుంచి ఇప్పటిదాకా ఏనాడు ఒక్క మాట కట్టుబడింది లేదు. అన్న మాటకి నీకేమైనా గుర్తుంటే చెప్పు, ఇదిగోండి ఈ మాట అన్నాడండి ఈ 12 ఏళ్లలో, ఈ మాటకి ఇప్పటికి కట్టుబడి ఉన్నాడు అని ఒక్క మాట చెప్పు. ఏ మాట? అది కులాలు అవ్వచ్చు, మతాలు అవ్వచ్చు, రాజకీయాలు అవ్వచ్చు, పార్టీలు అవ్వచ్చు, సిద్ధాంతాలు అవ్వచ్చు, ప్రశ్నిస్తాను అనొచ్చు. ఒకటి అన్నింటి ఇవాళ ఒకటి అంటాడు, రేపు ఇంకోటి మారిపోతాడు. ఎప్పుడు మతిమరుపో, లేకపోతే బుద్ధి అంతా అది వంకర బుద్ధా, లేకపోతే నిలకడలేని బుద్ధా? అతను ప్రజలో లేడు, ఎక్కడా లేదు. ఏదో రోజుకు ఒక వేషం వేసుకుంటూ ఉంటాడు. ఇప్పుడు తమిళనాడుకి వెళ్ళి మధురై వేషం వేసాడు, తమిళ వేషం. ఇంకో చోటుకి వెళ్తూ ఇంకో వేషాలు వేసుకుంటాం. దేవుడు నా మురుగుడు నా మీద మురుగుడికి భక్తి ఎక్కువ అంటాం. అంతకన్నా కర్మం కూడా. మురుగుడికి ఈయన మీద భక్తి ఎక్కువ. ఈమె అహంకారమో, ఒళ్ళు బలుపు, అజ్ఞానమో తెలియదు మాట్లాడే మాట. ఇక్కడ ఇంకొక విషయం సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి సినిమాలు 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఇలా పెంచుకుంటూ పోతుంటే ప్రొడ్యూసర్లకి ఇంట్రెస్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది కదా. సినిమాల మీద అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీరు ఎందుకు వాళ్ళ దిక్కనే కాదు, రాజకీయానికి వచ్చినాకే కదా. అంతకు ముందు కూడా పవన్ కళ్యాణ్ తోటి సినిమా తీయటం అంటే తలకాయ నొప్పి డైరెక్టర్లకి. అంత కంఫర్టబుల్గా తీసేవారు కదా ఇద్దరు సినిమా అంటే. అందరికీ తలకాయ నొప్పి. ఎప్పుడు క్యాన్సిల్ చేస్తాడో, ఎప్పుడు వస్తాడో తెలియదు. అది ఇవాళే కాదు, ఎప్పుడు అంతే. అతను ఇవాళకి రాజకీయాలు వచ్చి ఇంకొంచెం ఎక్కువ అంతే చెప్తే అతనేమి స్టాండర్డ్గా ఒక డిసిప్లైన్డ్గా ఒక చిరంజీవి గారు లాగా, చిరంజీవి గారు ఆ తరం హీరోలతో ఒక డిసిప్లైన్, తర్వాత వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఎప్పుడు డిసిప్లిన్ లేదు. ఎప్పుడు క్యాన్సిల్ చేస్తాడో, ఎప్పుడు చేస్తాడో తెలియదు. అతను అప్పుడు ఆ రోజుల్లోనూ అతనితో డిస్టర్బెన్సే, ఇప్పుడు అంతే డిస్టర్బెన్స్. అతను ఏదో ఆర్టిస్ట్గా చిరంజీవి గారి పేరు, చిరంజీవి గారి తమ్ముడు అవటం ఏదో సక్సెస్ అయిపోయాడమ్మా. అంతేగాని చిరంజీవి గారు లేకపోతే జీరో పవన్ కళ్యాణ్. ఇప్పటికీ అతని ఫ్యాన్ బేస్ అతని ఫ్యాన్ బేస్ ఏం లేదు. చిరంజీవి ఫ్యాన్ బేసే
తనకు వేరే అది అదే ఆ మధ్య ఒకసారి చిరంజీవి దూరం అయ్యాడు. ఉమ్, ఈయన మీటింగ్కి వెళ్ళలేదని ఫంక్షన్ వెళ్ళలేదు. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ఫ్లాప్ లేని సినిమాలు టప్ అని చిరంజీవి బ్యాచ్ అంతా దూరం అయ్యారు. ఓకే ఈయన టప్పని పోయినాయి. ఉమ్, మళ్ళీ తెలుసుకుని మన బేసు అన్న లేకపోతే మనం కంకళ గజ్జి అని మళ్ళీ వచ్చి చేరినాక మళ్ళీ ఫ్యాన్ బేసు. ఓకే అతనికంటూ ఫ్యాన్ బేస్ లేదు. ఓకే ఓన్లీ చిరంజీవి మెగా ఫ్యాన్ బేసే అతని బేసు. మెగా ఇవాళ కూడా చిరంజీవి నాకు పవన్ కళ్యాణ్కి సంబంధం లేదు, ఆ, అతని రాజకీయాలతో అతని ఉద్దేశాలతో నాకు సంబంధం లేదు అని అనౌన్స్ చేయమనండి. ఓకే 3 రోజులు కూడా ఏ సినిమా ఫ్యాన్స్ మొత్తం జరిగిపోతారంట. అంత మొత్తం ఫ్యాన్స్ మొత్తం అతనికి ఉన్న ఫ్యాన్స్ చిరంజీవి బేసే. ఓకే అదృష్టం అది చిరంజీవి లాంటి ఒక అన్నయ్య ఉండబట్టి. అంతేగాని ఇతను పెద్ద పుడిగి స్టార్ కాదు, ఇతను పెద్ద కాదు. ఊరినే చిరంజీవి పేరును బట్టి ప్రజలు చిరంజీవిని అభిమానిస్తారు. డెఫినెట్గా చిరంజీవి మెగాస్టార్ గొప్ప స్టార్. సో ఆయన తమ్ముడు కనుక చూస్తున్నారు అంతే. ఆ ఫ్యాన్ అంతా చూస్తారు మన మన బాస్ తమ్ముడు అని. అదే మా బాస్ సంబంధం లేదంటే పక్కన పెట్టేస్తారు.